కుమార్ డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం కోసం హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. ఇంటర్వ్యూలు జరుగుతున్నంత వరకు అతడు తన అత్త శారద ఉంటున్న ఊర్లో కొన్ని రోజులుంటానని నిర్ణయించుకున్నాడు. శారద చాలా కామ్, పేషెన్స్ ఉన్న స్వభావం గల మహిళ. మాట్లాడే తీరు, చూసుకునే విధానం అన్నీ చాలా సున్నితంగా, హృదయాన్ని తాకేలా ఉండేవి. కుమార్ అక్కడికి వచ్చిన మొదటి రోజు శారద నవ్వుతూ, చిన్నప్పుడు నిన్ను చేతుల్లో పెట్టుకుని ఊరంతా తిరిగేదాన్ని. ఇప్పుడు ఎంత పెద్దవాడివయ్యావో చూడమ్మా అని చెప్పింది. ఆ నవ్వులో ఒక పాత జ్ఞాపకం, ఒక ముద్దు ప్రేమ కనిపించాయి. ఆ ఫస్ట్ డే నుంచే కుమార్కు ఆ నవ్వు ఒక వెచ్చని భావన ఇచ్చింది. ఇంటర్వ్యూలు దగ్గర పడుతున్న కొద్దీ కుమార్ కొంచెం ఒత్తిడిగా ఉండేవాడు. రాత్రిళ్ళు లైట్ ఆఫ్ అయ్యాక కూడా చదువుతుండేవాడు. అలాంటి ప్రతి రాత్రి శారద నెమ్మదిగా వచ్చి, చిన్న టీ తీసుకురా కుమార్, నువ్వు రిలాక్స్ అవుతావు అని చెప్పి అతడి పక్కనే కూర్చునేది. ఆమెలోని ఆ శ్రద్ధ, అమ్మలా, కాని ప్రక్కనుండి నిలబడి ప్రోత్సహించే ఒక స్పెషల్ బాండ్లా అనిపించేది. ఒకరోజు ఇంటర్నెట్ లేదని బాధపడుతూ ఉన్న కుమార్కు శారద నెమ్మదిగా చెప్పింది, జీవితంలో వేగం కంటే దిశ ముఖ్యం కుమార్, స్లోగానే వెళ్తున్నానని బాధపడకు. ఆ ఒక మాట అతడి మనసులో బలమైన వెలుగులా నిలిచిపోయింది. కుమార్ గమనించేవాడు. శారద నవ్వడం అరుదు. కానీ నవ్వితే ఇంట్లో వాతావరణమంతా మారిపోవడం. ఆమె కళ్లలో చెప్పలేని బాధ ఉన్నట్టనిపించేది, కాని ప్రపంచానికి ఆమె అది చెప్పేది కాదు. ఒకరోజు కుమార్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాడు. ఎవరికీ చెప్పకుండా బాల్కనీకి వెళ్లి నిశ్శబ్దంగా కూర్చున్నాడు. శారద పక్కన వచ్చి నెమ్మదిగా, ఓడిపోవడమే ఓటమి కాదు కుమార్, ఆపేయడమే ఓటమి. నువ్వు ఇంకా మొదటి అడుగుల దగ్గర ఉన్నావు అని చెప్పింది. ఆమె మాటలు కుమార్ మనసులోని భారాన్ని ఒక్కసారిగా తగ్గించాయి. ఆ బంధం ప్రేమ కాదు, కాని ఈ ప్రేమ కంటే లోతైన కేర్. చివరకు కుమార్కి ఒక పెద్ద కంపెనీ నుండి జాబ్ కాల్ వచ్చింది. ఇంట్లో అందరూ సంతోషపడినా శారద మాత్రం కొంచెం నిశ్శబ్దంగా మారింది. కుమార్ అడిగాడు, అత్తగారు, మీరు ఇలా సైలెంట్గా ఎందుకు ఉన్నారు? శారద చిరునవ్వుతూనే, సంతోషమే కుమార్, కానీ నువ్వు వెళ్ళిపోతావనే కొంచెం ఖాళీ. అది సహజం అని చెప్పింది. ఆ మాటతో కుమార్ హృదయం ఒక్కసారిగా విచిత్రంగా కొట్టింది. ఆ బంధం ఎంత లోతుగా ఉందో అప్పుడు అర్థమైంది. వెళ్లే రోజు శారద కుమార్కి ఒక చిన్న ఎన్వెలోప్ ఇచ్చింది. అందులో ఒక గమనిక, మనిషి జీవితంలో ప్రతి బంధం ఒక మెలోడీ లాంటిది. నువ్వు ముందుకు వెళ్తున్నావంటే నేను గర్విస్తున్నాను. మన బంధం మంచి జ్ఞాపకంలా మిగిలితే చాలు నాకు. కుమార్ కళ్లల్లో నీరు చేరింది. అత్తగారు, మీ మాటలే నన్ను నిలబెట్టాయి. నేను ఈ బంధాన్ని ఎప్పటికీ గౌరవిస్తా అన్నాడు. తలుపు దగ్గర నిలబడిన శారద ఒక చిన్న చిరునవ్వు ఇచ్చింది. ఆ నవ్వులో ఎన్నో చెప్పలేని భావాలు, ఎన్నో అనుబంధాలు ఉన్నాయి.